హెచ్ఐవి బాధితుల హక్కుల పరిరక్షణ సహా ఎయిడ్స్ వ్యాప్తి నివారణ దిశగా కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది. 2014 నాటి హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ నియంత్రణ బిల్లుకు సవరణలు చేసి సభ ముందుకు తెచ్చేందుకు సిద్దమైంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం బిల్లులో సవరణలకు ఆమోదం తెలిపింది. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ నియంత్రణ బిల్లు ఇప్పటివరకు పార్లమెంటు ఆమోదం పొందలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని మంత్రుల బృందం ఇటీవల ఆ బిల్లును అధ్యయనం చేసి కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. హెచ్ఐవి బాధితులకు చికిత్సను ఓ హక్కుగా అందించడం, బాధితులు లేదా వారితో కలిసి ఉండేవారి పట్ల వివక్ష చూపడాన్ని నిషేధించడం, అలాంటి చర్యలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించడం వంటి నిబంధనలు పొందుపరచాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. ఈ మేరకు 2014 నాటి బిల్లులో చేసిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.